నక్షత్రం మొదలుపెట్టిన దగ్గర నుంచి కృష్ణవంశీ చేసిన హడావుడి అంతా ఇంత కాదు. 10 ఫస్ట్ లుక్లంటూ ఫోటో కామెంట్లంటూ ఆయన చాలానే సందడి చేశాడు. అయితే ఎంత హంగామా చేసినా కానీ నక్షత్రంకి క్రేజ్ అయితే రాలేదు. సందీప్ కిషన్ కి హిట్ వచ్చి చాలా కాలం అయిపోవడం, కృష్ణవంశీ లాస్ట్ హిట్ ఏదనేది కూడా జనాలకి గుర్తు లేకపోవడంతో నక్షత్రంని ట్రేడ్ పట్టించుకోవడం లేదు. అదేంటో సినిమా మొదలైనప్పుడు ఎంతో ఉత్సాహంగా దీనిని ప్రమోట్ చేసిన కృష్ణవంశీ సడన్ గా సైలెంట్ అయిపోయాడు. ఆయన ఎందుకని సైలెంట్ అయ్యారనేది తెలియదు కానీ మీడియాలో అయితే ఆర్థిక ఇబ్బందుల్లో పడిన నక్షత్రం అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ చిత్రానికి బిజినెస్ సర్కిల్స్ లో ఎలాంటి క్రేజ్ లేకపోవడం వాస్తవమే. సాయిధరమ్ తేజ్ ప్రెజెన్స్ ఒకటే ఈ సినిమాకి లైఫ్ లైన్ లా కనిపిస్తోంది. సందీప్ కిషన్ తో ఫ్రెండ్షిప్ కొద్దీ ఇందులో 15 నిమిషాల పాటు ఉండే ఒక క్యారెక్టర్ ని సాయిధరమ్ తేజ్ చేశాడు. అంతఃపురంలో జగపతి బాబు క్యారెక్టర్ లెక్క ఇది కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. సాయిధరమ్ తేజ్ విన్నర్ కనుక బ్లాక్ బస్టర్ అయినట్టయితే ఖచ్చితంగా దీనిపైకి బయ్యర్ల దృష్టి మరలుతుంది. తక్కువ రేట్లకు వస్తే తేజు గట్టెక్కించేస్తాడనే నమ్మకంతో బయ్యర్లు కొనే అవకాశాలు పెరుగుతాయి. అందుకే ఈ శుక్రవారం విన్నర్కే కాక నక్షత్రం టీంకి కూడా కీలకమే.